విజీస్ బ్యూటీ బుక్. నేను విజయ. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో హోమ్ మేడ్ ఫేస్ వాష్ అంటే మనకి ఇంట్లోనే మనం ఒక ఫేస్ వాష్ అనేది రెడీ చేసుకునే ఒక డిఐవై అన్నమాట. సో ఈ డిఐవై మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, టీనేజ్ గర్ల్స్ కానీ లేకపోతే పింపుల్స్ తో ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు కానీ సోప్ యూజ్ చేయడం వల్ల మంచి మంచి ఫేస్ వాషెస్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అడుగుతున్నారు కూడా, అక్క హోమ్ మేడ్ ఫేస్ వాష్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. సో సోప్ యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ సోప్ ని ఫేస్ కి ఆపేయండి. సో మీ స్కిన్ ని సోప్ అనేది డ్రై చేసేస్తుంది. సో సోప్ ఆఫ్ చేసేసి మీరు ఇలాంటి డిఐవై ఫేస్ వాష్ అనేది మీరు ట్రై చేశారంటే మీకు ఒక మంచి క్లియర్ స్కిన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు సోప్ యూజ్ చేస్తూ దాన్ని స్టాప్ చేసి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందని కంపల్సరీగా మీరు కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో నన్ను నమ్మి ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే హోమ్ మేడ్ ఫేస్ వాష్ మనం యూజ్ చేయడం వల్ల మనకి చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫేస్ లో డర్ట్ అనేది ఉంటుంది, సోప్ కి అంతగా క్లియర్ అవ్వదు అనమాట. సో ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన డర్ట్ ని బాగా క్యూర్ చేస్తుంది అనమాట. సో ఫేస్ అనేది కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటేనే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయకుండా మన స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఫేస్ కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల తక్కువ వయసులోనే పెద్ద వయసు వాళ్ళగా ఫేస్ మీద ముడతలు రావడం, పింపుల్స్ రావడం, డార్క్ స్పాట్స్ పడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కంపల్సరీగా మీరు న్యాచురల్వి ట్రై చేయండి. అండ్ బెస్ట్ గా ఇప్పుడు ఏదైనా మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారంటే అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని తెలుసుకొని యూజ్ చేయండి. దాంతోపాటు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది కూడా మీరు తెలుసుకొని యూజ్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే కంప్లీట్ గా ఫేస్ వాష్ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు మీ డైలీ మీరు ఫేస్ వాష్ కి బదులుగా ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా క్లియర్ స్కిన్ ఇవ్వడానికి అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నా ఫేస్ మీద ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ ఎలాంటివి లేవు. జస్ట్ ఒకే ఒక లిప్స్టిక్ మాత్రం అప్లై చేసుకున్నాను. వాష్ చేసుకొని ఇప్పుడు లిప్స్టిక్ మాత్రం పెట్టుకున్నాను. ఎలాంటి మేకప్ అనేది నేను వేయలేదు. బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్, పౌడర్స్ అసలు ఏమీ అప్లై చేయలేదు. జస్ట్ క్లియర్ అంటే ఎంత ఫ్రెష్ గా ఉందంటే మన సోప్ లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉండదన్నమాట, అంత బాగుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడు అది ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లో సింపుల్ గా అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో జస్ట్ చూసేయండి ఫస్ట్, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం.
సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే యాక్నే ప్రాబ్లం, డార్క్నెస్ ఫేస్ మీద, ఇంకా డల్నెస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇది ట్రై చేసి చూడండి. మీ రిజల్ట్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. నేను విజయ ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.